హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది TechJithendra ఛానల్. ఈరోజు అయితే OPPO F15 అయితే రివ్యూ చేస్తున్నా. ఇదైతే మనకి స్కై బ్లూ ప్లస్ వైట్ కలర్లో ఫినిష్ అవుతుంది. ఈరోజు అయితే OPPO F15 అయితే రివ్యూ చేస్తున్నాను. ఇదైతే మనకి ప్రైస్ అయితే 18,999కి అయితే ప్రైస్ అయితే ఉంది. మనకి అయితే ఇది మనకి పర్ఫార్మెన్స్ అయితే మనకి 5/4 మనకు వస్తుంది. మనకి ఇది ఆక్టోకోర్ 2.1 GHz క్వాడ్ కోర్ ప్లస్ 2 GHz వస్తుంది. మనకి క్వాడ్ కోర్ వస్తుంది. మనకి మీడియాటెక్ హీలో P70 తోటి వస్తుంది. మనకి ఇదైతే 8GB ర్యామ్ తోటి వస్తుంది. మనకి డిస్ప్లే అయితే వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. 5/4కి మనకి ఇదైతే 6.4 ఇంచ్ మనకి అంటే 16.26 సెంటీమీటర్స్ ఉంటుంది. మనకి 411 PPI ఉంటుంది. ఇంకా AMOLED తోటి వస్తుంది మనకి డిస్ప్లే అయితే. అప్ చూసుకున్నట్టయితే మనకి ఒక సెకండ్ ఇన్స్టలేషన్ 4 ఇచ్చారు. మనకి సైడ్స్ కూడా కవ్ ఇచ్చారు. మనకి పవర్ లాకర్ ఇచ్చారు. ఇంకా మనకి డౌన్ సైడ్ చూసినట్టయితే 3.5 జాక్ తోటి ఇంకా మనకి టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది మనకి. ప్లస్ మనకి ఇదైతే మనకి ప్లాస్టిక్ క్వాలిటీ తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ మనకి యూనాక్స్ తోటి వస్తుంది మనకి కెమెరా అయితే మనకి. అండ్ మనకి నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది మనకి ఇక్కడ చూసినట్టయితే. ఇంకా మనకి ఇదైతే 6.4 ఇంచ్ మనకి సామ్సంగ్ A50 కంటూ కొంచెం 1 ఇంచ్ వస్తుంది. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ వస్తుంది. ఇదైతే కావాలి. ఇదైతే మనకి కెమెరా చూసుకున్నట్టయితే 5/4 మనకి అయితే వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 48+8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ క్వాడ్ ప్రైమరీ కెమెరాస్ మాత్రమే ఇవి. ఇంకా LED ఫ్లాష్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే 5/4 వెరీ గుడ్ బ్యాటరీ హెల్త్ అని చెప్పుకోవచ్చు. మనకి 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మనకి ఛార్జింగ్ 3.0 తోటి వస్తుంది. మనకి USB టైప్ సి పోర్ట్ వల్ల మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం వస్తుంది. మనకి ఇదైతే పవర్ బై మీడియాటెక్ హీలో P70 ఇంకా మనకి 12 nanometer చిప్ తోటి వస్తుంది. మనకి ఇదైతే విత్ సూపర్ పవర్ ఎఫెక్షన్ అండ్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ లైఫ్. ఇదైతే మనకి ప్రాసెసర్ ఇంకా ర్యామ్ చూసినట్టయితే 8GB ర్యామ్. ఇంకా ఇదైతే అవుట్ ఆఫ్ 128GBలో 106GB మనకు స్టోరేజ్ అయితే వస్తుంది. మనకి డివైస్ సెటప్ తోటి వచ్చేటప్పటికి మనకి కినియన్ వర్షన్ చూసినట్టయితే 4.4.146 తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ యాప్ లాక్స్, కిడ్ స్పేస్, అడిషనల్ లాక్స్ చాలా ఉన్నాయి మనకి అయితే. స్క్రీన్ కీబోర్డ్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం మొబైల్ గేమింగ్ అటాచ్మెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ AI క్యాపబిలిటీ ఫర్ ఇంప్రూవింగ్ కెమెరా అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే మనకి సపోర్ట్ ఫర్ మల్టీ కెమెరాస్ విత్ అప్ టు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ స్టోర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి 4GB అవైలబుల్ ఉంది, 8GB కూడా అవైలబుల్ ఉంది. మనకి ఇదైతే ఆన్లైన్లో చూసినట్టయితే టాటా క్లిక్ ఇంకా యాప్ స్టోర్ ఇంకా అమెజాన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే బై చేయాలనుకుంటే ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్ అయితే జియో స్టోర్స్, మనకి జియో, రిలయన్స్ డిజిటల్స్, బజాజ్ ఫైనాన్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫింగర్ ప్రింట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. కావాలంటే మీరు ఒక 6 digits అయినా 4 digits అయినా పిన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. మీకోసం కావాలని ప్యాటర్న్ కూడా క్రియేట్ చేయొచ్చు మనకి ఇష్టమైన ప్యాటర్న్. దాని తర్వాత యాడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. మన థంబ్ ఫింగర్ అయినా లేకపోతే లెఫ్ట్ ఆర్ రైట్ ఫింగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి అప్ టు మనం 5 fingers అయితే యాడ్ చేసుకోగలం, కస్టమైజ్ అయితే చేసుకోగలం. ఇదైతే మనకి షార్ప్ అండ్ క్లియర్ ఫొటోస్ అయితే వస్తుంది మనకి. ఇదైతే OPPO F15 ఇదైతే మనకి మీడియాటెక్ తోటి వస్తుంది మనకి ఇదైతే ప్రాసెసర్ అయితే. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా స్కానర్ చూడవచ్చు. మనకి గ్రీన్ కలర్ సెన్సార్ తోటి వస్తుంది. OPPO లోగో కలర్ గ్రీన్ కలర్ కదా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వస్తుంది మనకి. అవి చూసుకున్నట్టయితే 160.2 తోటి వస్తుంది మనకి. ఇదైతే ఫిట్ చూసుకున్నట్టయితే 73.3 తోటి వస్తుంది మనకి. థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.9 తోటి వస్తుంది మనకి. వెయిట్ చూసుకున్నట్టయితే 172 grams తోటి వస్తుంది మనకి. బిల్ట్ మెటీరియల్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మినరల్ గ్లాస్ తోటి వాడినట్టు తెలుస్తుంది. ఇంకా మనకి కలర్స్ చూసుకున్నట్టే అంటే ఫోన్ మనకి OPPO F15 కలర్స్ అవైలబుల్గా మనకి లైటింగ్ బ్లాక్ ఇంకా యూనికార్న్ వైట్, బ్లైజింగ్ బ్లూ తోటి వస్తుంది మనకి. ఏదైతే మనకి స్క్రీన్ రిజల్యూషన్ చూసుకున్నట్టయితే 1080p ఇంటూ 2400 పిక్సెల్ తోటి సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడొచ్చు, క్విక్గా సపోర్ట్ చేస్తుంది. కొంచెం లేటెన్సీ అయితే మనకి 1 to 2 seconds అయితే మనకి లేటెన్సీ కొంచెం వస్తుంది మనకి. అయితే ఇది మనకి రిఫ్రెష్ టైప్ చూసినట్టయితే 60 Hz తోటి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి డిస్ప్లే టైప్ చూసినట్టయితే AMOLED, సూపర్ AMOLED కాదు, ఓన్లీ AMOLED మాత్రమే. ఓకే, బెటర్ ఈ డిస్ప్లే అయితే. ఎవరైతే OPPO ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ఇదైతే.
మనకి స్క్రీన్ టు బాడీ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే 84.21% వస్తుంది. మనకి ఇదైతే చిప్ సెట్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ హీలో P78 వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఆక్టోకోర్ 2.1 GHz తోటి వస్తుంది. మనకి క్వాడ్ కోర్ కోటెక్స్ A73 ప్లస్ 2 GHz తోటి వస్తుంది. మనకి క్వాడ్ కోర్ కోటెక్స్ A53 వస్తుంది. మనకి ఇదైతే ఆర్కిటెక్చర్ మనకి 64 బిట్ తోటి వస్తుంది. మనకి ఇదైతే గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే మ్యాలీ G72 MP3 తోటి వస్తుంది. మనకి ఇది ర్యామ్ చూసుకున్నట్టయితే 8 GB. మనకి బూట్ అప్ టైం చూసుకున్నట్టయితే టెస్టెడ్ బై 91 మొబైల్స్ అయితే మనకి 23 సెకండ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే బూట్ అప్ టెస్ట్లో అయితే. ఇంకా మనకి ఒప్పో ఓఎస్ చూసినట్టయితే సేమ్ రియల్మీ ఓఎస్ తోటి ఉంటుంది. ఒప్పో సబ్ బ్రాండెడ్ ఆఫ్ రియల్మీ అని చెప్పుకోవచ్చు. అంటే 2 కంపెనీస్ ఒకటి. ఇంకా మనకి 128 GBలో మనకి 106 GB ఆటో స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకు 256 GB అవైలబుల్ ఉంది. కావాలంటే దానికి మనకు OTG సపోర్ట్ కూడా ఉంది. కావాలంటే 128 GB 256 GB ప్రైస్ బట్టి తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. మనకి 48 MP మనకి 1.79 కూడా వస్తుంది. మనకి అప్ టు డిజిటల్ 5x డిజిటల్ ప్రైమరీ కెమెరా తోటి వస్తుంది. మనకి 4.71 mm ఫోకల్ లెంత్ అయితే వస్తుంది. మనకి 2.25 సెన్సర్ సైజ్ అయితే వస్తుంది. మనకి 0.8 పిక్సెల్ సైజ్ అయితే వస్తుంది. మనకి ఏదైతే 60 GHz తోటి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ మీరు వీడియో టెస్టింగ్లో చూడవచ్చు. మనకి ఇదైతే 8 పిక్సెల్ f2.25 వైడ్ యాంగిల్స్ తోటి వస్తుంది. మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే 1.66 mm తోటి వస్తుంది. మనకి ఫోకల్ లెంత్ అయితే 4.0 సెన్సర్ సైజ్ వస్తుంది. మనకి 1.12 పిక్సెల్ సైజ్ అయితే వస్తుంది. మనకి 2 మెగాపిక్సెల్ చూసినట్టయితే 2.4 మైక్రో కెమెరా తోటి వస్తుంది. మనకి 1.77 mm ఫోకల్ లెంత్ తోటి వస్తుంది. మనకి 5.0 సెన్సర్ సైజ్ వస్తుంది. మనకి 1.75 పిక్సెల్ సైజ్ వస్తుంది. మనకి 2 మెగాపిక్సెల్ f2.4 డెప్త్ కెమెరా చూసినట్టయితే 1.77 mm ఫోకల్ లెంత్ తోటి వస్తుంది. మనకి 5.0 సెన్సర్ సైజ్ ఇంకా 1.75 పిక్సెల్ సైజ్ అయితే వస్తుంది. మనకి ఆటో ఫోకస్ అయితే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వస్తుంది. మనకి ఫిజికల్ అపర్చర్ చూసినట్టయితే f1.79 తోటి వస్తుంది. మనకి ఫ్లాష్ LED ఫ్లాష్ తోటి సపోర్ట్ చేస్తుంది. కావాలనుకుంటే మనం దీంట్లో 60 GHz సపోర్ట్ చేసే ఫైల్స్ కూడా వాడచ్చు. కావాలంటే అంటే మనం గేమింగ్ అయినా వీడియోస్ అయినా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కావాలంటే 60 GHz అంటే 60 ఫ్రేమ్/సెకండ్ ఫొటోస్ వీడియోస్ కూడా ప్లే చేయొచ్చు దీంట్లో. అండ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ అయితే మనకి రిజల్యూషన్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ f2.0 వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా తోటి వస్తుంది. మనకి 3.54 mm ఫోకల్ లెంత్ తోటి వస్తుంది. 3.1 సెన్సర్ సైజ్ అయితే 1 పిక్సెల్ సైజ్ అయితే వస్తుంది. మనకి సెన్సర్ చూసుకున్నట్టయితే CMOS తోటి వస్తుంది. మనకి ఇదైతే ఫోటో వీడియో పోర్ట్రేట్ అయితే మనకి కెమెరా సెట్టింగ్స్లో అయితే ఉన్నాయి. కావాలంటే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. 4K వీడియో సపోర్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గూగుల్ కెమెరా అన్నిటికీ అయితే. అండ్ వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 9020x1080p మనకి 30 ఫ్రేమ్/సెకండ్ ఇంకా 1280x720p మనకి 30 ఫ్రేమ్/సెకండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మనకి ఇదైతే మనకి రీప్లేసబుల్ బ్యాటరీ కాదు. మనం కంపెనీకి వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్ చేసుకోగలం. కానీ మనమే రీప్లేసబుల్ చేసుకుని మనకి నో అని చెప్పుకోవచ్చు. ఇంకా లిథియం బ్యాటరీ అన్నట్టు తెలుసు. మనకి ఇది ఊక్ ఛార్జింగ్ V3.0 తోటి వస్తుంది. మనకి 20 watts అయితే 50% 30 minutesలో వస్తుంది. మనకి ఇది USB Type-C తోటి వల్ల మనకి స్పీడ్గా ఛార్జింగ్ అయితే వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇంకా మనకి ఇదైతే మనకి సిమ్ 1 చూసినట్టయితే నానో సిమ్ వేసుకోవాలి. ఇంకా సెకండ్ సిమ్ చూసినట్టయితే నానో వేసుకోవాలి. ఇంకా మనకి 4G సపోర్టెడ్ 5G సపోర్టెడ్ కాదు. కావాలంటే వెయిట్ చేసి ఒప్పోలో ఇంకా 5G ఫోన్స్ అయితే వస్తే కమింగ్స్ ఉంది చెప్పుకోవచ్చు. ఇంకా మనకి 3G 2G GRPS మనకి అవైలబుల్ కూడా ఉంది. దీంట్లో అయితే మనకి వైఫై 802 సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే బ్లూటూత్ 4.2 తోటి వస్తుంది మనకి వర్షన్ అయితే. GPS చూసినట్టయితే విత్ AGBS గ్లెన్స్ అండ్ స్టోరేజ్ వస్తుంది. మనకి USB కనెక్టివిటీ మనకి మా స్టోరేజ్ డివైజెస్ ఇంకా USB ఛార్జింగ్ అంటే మనం కావాలంటే పవర్ బ్యాంక్స్ అయినా పెన్ డ్రైవ్స్ అయినా లేకపోతే పోర్టబుల్ మా స్టోరేజ్ టైప్స్ ఉంటాయి కదా. అంటే మనకి
2TB హార్డ్ డ్రైవ్స్ అలాంటివి కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు దీనికైతే. ఇంకా మనకి లౌడ్ స్పీకర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆడియో జాక్ మనకి 3.5mm జాక్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వల్ల ఫాస్ట్ ఉంటుంది మనకి ఇదైతే. ఇంకా మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఆప్టికల్ ఇది మాత్రమే. ఇంకా మనకి లైట్ సెన్సర్, ఇంకా ప్రాక్సిమిటీ సెన్సర్స్, ఇంకా యాక్సిలరోమీటర్ సెన్సర్, ఇంకా గైరోస్కోప్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి చూసినట్టయితే OPPO F15 మనకి కాంపిటీషన్ ఫోన్స్ చూసినట్టయితే వివో S1 Pro, ఇంకా సామ్సంగ్ గెలాక్సీ M31s, ఇంకా Note 9 Pro Max, వివో V70, OPPO F70, F70 Pro, ఇంకా S6 Pro, X2, Reno 3 Pro, X220 ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి OPPO F15 అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి OPPO, సామ్సంగ్, వివో ఫోన్స్ వీడియోస్ అన్బాక్సింగ్ రివ్యూ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వేసుకుని బాక్స్లో చూసినట్టయితే మనకి ఒక అడాప్టర్ ఇస్తారు, మనకి ఛార్జర్ అడాప్టర్. ఇంకా మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. ఆల్రెడీ యూజింగ్లో ఉంది, ఛార్జర్ అయితే ఉంది గురించి చూపించలేదు. మనకి Type-C పోర్టెడ్ వస్తుంది మనకి OPPO F15 అయితే. మనకి ఇదైతే యాపిల్ కటౌట్లా వస్తుంది మనకి ఇదైతే ఇయర్ ఫోన్స్ అయితే. మనకి 20 watts అడాప్టర్ అయితే ఇస్తారు మనకి బాక్స్లో, ఇంక్లూడ్ ద బాక్స్. ఇంకా మనం క్లారిటీ కూడా చూడొచ్చు ఇక్కడైతే. ఫోటో క్వాలిటీ, ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా క్వాలిటీ, ఇంకా బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చూడొచ్చు. పోర్ట్రేట్ కూడా సపోర్ట్ చేయడం వల్ల మనకి వేరే డెప్త్ ఉంటుంది. ఇంకా సైడ్స్ మొత్తం ఉంటుంది బ్లర్ చేసి మన ఫేస్ని అయితే డైరెక్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళైతే OPPO F15 అయితే. అండ్ ఫ్రంట్ ఫేస్ ఇంకా చూడొచ్చు మనకి ఏదైతే బ్యూటీ మోడ్ కూడా ఉంది. దీనివల్ల మనం ఫేస్ కావాలనుకుంటే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మన ఫేస్ని. ఇంకా మనకి ఇదైతే వీడియో రిజల్యూషన్ సపోర్టింగ్ చూడొచ్చు. ఇక్కడైతే మనకి 30 frames/second పడుతుంది. మనకి ఏదైతే వీడియో రిజల్యూషన్ సైజ్ అయితే 16:9 ఆస్పెక్ట్ రేషియో మనకి సపోర్ట్ చేస్తుంది. యూట్యూబర్స్కి అయితే ఓకే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ మీకు వీడియో ఫొటోస్ శాంపిల్స్ కావాలనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్ వీడియోస్లో అయితే మీకు కలుపుతాను. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.